ఓకే, మరి జోల్ సార్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ అమ్మ గారు కూడా. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసుని, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, పాపమును, దోషమును, అపరాధమును క్షమించువాడా, వేవేల మందికి కృపను చూపువాడా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క కృత నిత్య రక్త నిబంధనను బట్టి మా పట్ల చేసిన ఆ యొక్క బలియాగమును, త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మరి నీ దాసురాలు రాసిన ఈ మహిమతో కూడిన ఈ యొక్క గీతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసురాల్ని, బాలరాజు గారిని, సుధామణి గారిని మీరు ఎంతగానో ఆశీర్వదించి మీరు వారిని బలపరుస్తున్న సేవలో అధిక మహిమతో నింపబోతున్న నీ యొక్క ప్రేమ కార్యములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపిస్తున్న ఆ వాగ్దానమును తండ్రి, మరి ఆ పాట, ఆ మ్యూజిక్ తండ్రి, ఎవ్రీథింగ్ ఈజ్ సో వండర్ఫుల్. The singer also, we thank you and praise you. Lord, you have given the wisdom and you have given understanding. Pray that this song would become more and more, Lord, people would hear and come to the knowledge of thy great mercy and grace. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముఖ్యంగా ఎబెనెజర్ ఆసఫ్ను బట్టి wonderfully, Lord, you blessed him. Wonderfully, I pray in the mighty name of Jesus that he may continue to uphold the name of Jesus everywhere. We give you all the glory for blessing them. The singer, the musicians, and the Balras and his wife and the church. Thank you for making them a success in the ministry, and let thy work progress for the glory of Jesus. యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్యాసెట్ని వీఆర్ రిలీజింగ్, ఆ పాటను రిలీజింగ్ ఫర్ ద గ్లోరీ అండ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అమ్మగారికి. ఆదియు నీవే, అంతము నీవే, అఖిల చరాలకు ఆరాధ్యుడవు. ఆదియు నీవే, అంతము నీవే, అఖిల చరాలకు ఆరాధ్యుడవు. అమరత్వుడవు, మహిమాన్వితుడవు, సకల జగాలకు పూజార్హుడవు. అమరత్వుడవు, మహిమాన్వితుడవు, సకల జగాలకు పూజార్హుడవు. ఆదియు నీవే, అంతము నీవే, అఖిల చరాలకు ఆరాధ్యుడవు. చాలా ప్రాముఖ్యమైన ప్రణాళిక, ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు. చదవండి. హలో ఏమ్మా? దేవుడు రాతపూర్వకమైన, ఒక నిమిషం ఆగాలి ఇక్కడ. రాతపూర్వకమైన అని అంటే ఎక్కడ పోవాలి మనం చెప్పండి?
ఏంటన్నా చాలా రాతపూర్వకమైన అని చెప్తా ఉన్నాడు వాక్యంలో. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు రాతపూర్వకమైన. ఎక్కడ వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోవాలా? ఏ కొండ దగ్గరికి పోవాలా? సినాయి కొండ దగ్గరికి, మౌంట్ సైనాయి. ఓకే, అక్కడ వెళ్ళి ఒకసారి దేవుడు తన పుస్తకాలు చదివినప్పుడు 10 చేయలేమా? అంతే కదా. మార్కులతో వస్తావా? 0 మార్కులతో క్లాస్లో కూర్చుంటావా? దేవుడి దగ్గర అయితే కూర్చుంటుంటే ఉన్నావు, బాగా అడుగుతున్నావు, తింటున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు. సో రాతపూర్వకమైన ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలు చూస్తే ప్రతిదాని జీతం ఏంటంటే మరణమే. ప్రతిదాని జీతం. విగ్రహార్థన చేస్తే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, everything God's plan. Nobody can do the commandments of God because they're so holy and so glorious. దేవుని మైండ్లో. కానీ దేవుడు దాని విషయంలో ఏమో చేస్తూ ఉన్నాడు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అసైన్డ్ టు జీసస్ క్రైస్ట్. ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చినారంటే యేసు ప్రభుకి ఇచ్చినాడు దేవుడు. ఏం చేయాలా? ఇప్పుడు చదివేది చేస్తూ బంధకాల నుంచి విడిపిస్తుంది. ట్రూత్ విల్ సెట్ us free. 2 కొరింథీయులు 10 మనం ఇతర చదువుతున్న 5వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. మూడు బతిమాలు పరిచున్నామా? సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుభవించు. అదేవిధంగా వారి పాపములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని పడుతున్నాను. ఈ 21వ వచనము జీవోత్సవం చేస్తుంది. ఈ యొక్క పండుగ దినము నా తండ్రి బిడ్డలకు they have released a wonderful cassette. Thank you for Paul Russell. Thank you for Ebenezer. Thank you for Sudama. Thank you for Vijay and his wife. Prabhu, I కష్టపడాలి తండ్రి. your efforts one by one they may lead into the kingdom of God. నీ రాజ్యంలో ఒకరిని చేర్చడానికి అద్భుతమైన వాక్యమును వారికి వినిపిస్తూ అద్భుతంగా వారిని ఆశీర్వదిస్తూ మీరే తండ్రి ఆత్మ ద్వారా సమస్త విధములైన దుర్నీతి నుంచి యేసు ప్రభు రక్తం ద్వారా ఇప్పుడే విడుదల పొందుదురుగాక from everything which is against them, Lord. Help them to develop their faith. వందనాలు స్తోత్రం. వారు దేవుని నీతి నువ్వు నీతిమంతులుగా తీర్చిన నీతో సమాధాన పరుచుకున్నావు. బికాస్ యు ఆఫర్డ్ యువర్ సెల్ఫ్ టు సాక్రిఫైస్. దేవుని పరలోక దేవుని సృష్టికర్త అయిన దేవునితో. థ్యాంక్ యూ సార్. మరొకసారి దేవుడి పరిశుద్ధాత్మ సహాయంతో సాధనలో పెట్టుకుని ఒక నూతనమైనటువంటి రీతిలో దేవుడు మనందరితో మాట్లాడినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయం మరి మనతో పంచుకోవాల్సిందిగా మరి మన ఫౌండర్ అయినటువంటి సుధక్క గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొడదామండి. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రోత్సహించబడ్డమే కాకుండా ఇంకా మీకు తెలిసినటువంటి సేవకురాలను పాఠశాలను మీరు ప్రోత్సహించి తీసుకుని రావాలి. ఈరోజు నూతనంగా వచ్చింది ఎవరమ్మా? నూతనమైన పాఠశాలలు ఇద్దరు ఒకసారి లేచి నిలబడి నూతన పాఠశాలలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈసారి ముగ్గురు, మనకి ఈ నెలలో ముగ్గురు వచ్చారు. వచ్చే నెలలో ఎంతమంది రావాలి? నలుగురు. ఓకే, వచ్చే నెలలో ఎంతమంది రావాలి? గొప్ప సైన్యంగా బయలుదేరాలి ఈ తుఫాను నుంచి అందరు. దేవునికి స్తోత్రం కలుగాక. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది నా గొప్పతనం కానే కాదు, దేవుని యొక్క కృప మాత్రమే. ఈ యొక్క ప్రణాళిక అంటే మీరందరు ఇక్కడికి రావడానికి మామూలు విషయం కాదు ఇది కదా. ఈ ప్లేసే డిఫరెంట్ ప్లేస్. ఒక దైవజనుడు హతసాక్షి అయినటువంటి స్థలం, ఒక దైవజనుడు తన రక్తాన్ని కూడా చిందించినటువంటి స్థలం. ఇది మామూలు స్థలం అయితే కాదు. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలం ఇది. కాబట్టి మరి మీరందరు ఇక్కడికి వచ్చారు అంటే దేవుని యొక్క ప్రణాళికలు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడికి రాగలుగుతున్నారు. అందరూ రాలేరు. గాడ్స్ ప్లాన్ ఇదంతా. దేవునికి స్తోత్రం, ప్రభువుకు మహిమపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప లేనిదే మనం ఏమి కూడా చేయలేము, అది మన వల్ల కాదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. మీరందరూ ఇప్పటి నుంచి ఈ మండే అంటే ఈ జనవరి నెలలో కొంచెం ఈ ప్రోగ్రామ్ ఇలా డిఫరెంట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మన ప్రోగ్రామ్ స్టైల్ జరుగుతుంది. ఈసారి నుంచి నేను కొన్ని మీకు హోంవర్క్స్ ఇవ్వాలనుకున్నా. హోంవర్క్స్ అంటే ఏం కాదు, మళ్ళీ నేర్చుకోవాలి, తర్వాత ఎంకరేజ్ చేయబడాలి, ఉత్సాహపరచబడాలి. అబ్బా వీళ్ళు ఇంత చేశారా, నేను ఇంకా చేయాలి అని మనలో మనమే ఎంకరేజ్ చేయబడి ఇంకా దేవుని సేవలో ముందుకి వెళ్ళాలి. తర్వాత నాకైతే ఆలోచన ఏముందంటే ఈసారి నుంచి ఇలా కలిసిన రోజున ఒక్కొక్క గ్రామంలో మీ యొక్క గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుంటే పాఠశాలలందరూ అట్టనే ముందు సువార్త ప్రకటించాలి, వీధి సువార్త చేయాలి. హల్లెలూయా కదా. వీధి సువార్త చేసి మనం అంతా ఆ పాఠశాల చర్చి ప్లేస్లో వాక్యం చెప్పి లేకపోతే ప్రార్థన చేసుకొని మనం అందరం రావాలి. మరి వాటన్నిటికీ కావాల్సినటువంటి వెహికల్స్ ఉండాలి, అవునా? అన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే దేవుడు కాదు, కానీ దేవుడు మనకి కృప అనుగ్రహించాడు. జోసారికి కూడా ఒక అనుభవం ఇది, అవునా? ఇట్టోళ్ళు కూడా ఉంటారా బాబోయ్ అది. సార్ కూడా దేవుడు ఒక అనుభవం ఇచ్చాడు. కాబట్టి నిజంగా చెప్పాలంటే చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దేవుడు మనకి తెలియజేశాడు కదా. పాపక్షమాపణ ఎట్లా, యేసు ప్రభు శిలువలో ఆయన చేసిన త్యాగం ఏంటి, మనం ఏం చేయాలని. ఇది ఏమక్క మేమేమన్నా పాపులమా, ఇప్పుడు పోయి ఇంకా చేయనికి ఏముంది మాకు అన్నం కాదు. మీరు మీ సంఘాల్లో పోయి అలాంటి వార్త నిజమే. నాకైతే కొత్తగా అనిపించింది ఏంటంటే పాపంతోనే నువ్వు ఎలా ఉంటే అలాగే రా దేవుని దగ్గరికి. మనం ఏం చెప్తాం అందరికి, తాగుతాడా ముందు నువ్వు తాగుడు మానేసి చర్చికి రా అంటాం కదా. కానీ అలా కాదు, నిజమే. చూసారా, ఒక్కొక్కసారి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో మనకే తెలియదు కదా. అందుకనే నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటా. అందరి దగ్గర మనం వినాలి, మనం ఎప్పుడు నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. నిజంగా ఎలా ఉన్నప్పుడు వాళ్ళని చర్చికి మనము రానివ్వరే. నువ్వు తిరిగిపోతాడు, నువ్వు రావకపో అనకూడదు. తాగి వచ్చినావా, నువ్వు తాగి రాగానే మనం ఏం చేస్తాం, కూర్చొని లోపల. నువ్వు ముందు బయటికి పో, వస్తే తాగకుండా రా ఇంటికి, లేకుంటే లే అని చెప్తాం కదా. కానీ అలా కాదు, నిజమే. అలాంటి వాళ్ళు కూడా మనము ప్రేమించాలి, ప్లస్ వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలి, వాళ్ళని కూడా నిజం. అలాగే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, పాస్టర్ చెప్పే మాట. అలాగే వచ్చి కూర్చుంటే తాగిపోతాయండి చర్చిలో. ప్రతిదానికి యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వెంటనే అవును అన్నాడు అనమాట. ఆయన నీ పాపం కోసం మరణించాడు, మరణించాడు అట్లా అలా చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాదు. పాస్టర్ గారికి కరెంటు పోయిందంట. ఈ పాస్టర్ గారు గుర్తు పెట్టుకున్నాడు, ఎక్కడున్నాడు ఈ మనిషి. కరెంట్ బొంగ పోయి బాగా రెండు గుద్దులు గుర్తొచ్చా. కరెంట్ వచ్చిందంట. సార్ నువ్వు వాక్యం చెప్పొద్దు, నన్ను ఎవరో గుద్దింది, ముందు వాడెవడో మాకు తెలియాలన్నాడ.
ఎవరు చెప్తారు? ఈ మనుషులు ఎవరు కాదు, కొట్టింది ఎవరు? ఇంకా కాబట్టి ఇంకా వరుసగా కూర్చున్నాడు. కొట్టిన తర్వాత అయితే ప్రార్థన అంతా అయిపోయినాక పెట్టుకున్నాడు అనమాట. ఇంకా పిలిచిన పాడంటే ఎవరు కొట్టారు ఏంటని అసలు అని ఇంటికి పోయిన భోజనం ఎవరు కొడతారు అదేదో కుదిరిపోయి వాడు ఒకటే సతాయిస్తున్నాడు. ఏం చెప్పు అంటూ చెప్తున్నాడ. కొన్ని తెలివితో కూడా చేయాల్సినవి కూడా ఉంటాయి మనకు కూడా కదా కదా. మూర్ఖుని వీపునకు బెత్తం కావాల్సింది, మరి కొట్టకుండా అని మరి కొట్టారు కదా. అట్లా కూడా కాదు, కానీ తెలివితో చేయాలి కదా. అందుకనే పాముల వలె వివేకం కలిగి పౌరముల వలె నిష్కపటలమే మనము ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఇంకా మనం చేసే ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం చేద్దాము. మన యొక్క రాబోయే దినాల్లో ఇంకా అనేకుల వరకు ప్రార్థన చేస్తూ దేవుడు అద్భుతాలు చూస్తూ ఆ నామాన్ని మనము మహిమపరుస్తాం. సరే, ఈ సమయంలో స్వర్ణలత 5 నిమిషాలు అయితే కామ్మా, 2 minutesలో చెప్పాలి సాక్ష్యం రా. ఎందుకంటే యాక్చువల్ నేను కూడా సాక్ష్యం చెప్పాల్సింది కానీ నేను చెప్పలే, ఎందుకంటే మన టైం బట్టి. కానీ తను పేరు స్వర్ణలత. నేను నందికొట్కూరు తాలూకా పగడ్యాల మండలంలో నెహ్రూ నగర్ గ్రామంలో బెరాక ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్నా. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంఘం మీద విశ్వాసాల మీద ఆధారపడకుండా ప్రభు పని కొనసాగిస్తూ ఉన్నా. నేను ICDS డిపార్ట్మెంట్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ మా సార్ కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రభు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నెల 18వ తారీఖున మీ అందరికీ నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినా. నేను నా జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ ఇచ్చిన 2 నిమిషాల్లో నేను చెప్పదలుచుకున్నది ఒకటే మాట. 18వ తారీఖున నేను COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఆ వ్యాక్సిన్ కొరకు ప్రార్థన చేయమని అందరినీ ప్రార్థన సహాయం కోరిన. వేయించుకోకముందు చాలామందిని నేను సలహా అడిగిన, డాక్టర్స్కి ఫోన్ చేసి చాలామందికి ఫోన్ చేసి నేను సలహా అడిగిన. నన్ను ఎవరు వద్దన్నారు వేయించుకోవద్దని. ఎందుకంటే నా బాడీలో చాలా రోగాలు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి కారణంగా నన్ను ఇంకా ఒక 2-3 నెలల వరకు వద్దు అని చెప్పినారు. నేను ప్రార్థన చేస్తూ వెళ్ళినాను. అక్కడ పేరు రాయించుకుంటే మళ్ళీ అవకాశం వస్తుంది అని చెప్పినారు. హాస్పిటల్కి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఒకటే మాటనే, అంటే మీ అందరి ప్రార్థన సహాయం వల్లనే ఆ ధైర్యాన్ని దేవుడు ఇచ్చినాడని నేను నమ్ముతూ ఉన్నా. సంవత్సరం వరకు ప్రార్థన చేసినాం. ఈ కరోనా వ్యాధిని నిర్మూలించే ఒక ఔషధం కావాలా ప్రభు అని దేవుడు ఎటికేలకు ఇచ్చినాడు. మరి ఈ ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు నేను వినియోగించుకోకూడదు? దేవుడే కదా తన బిడ్డలకు జ్ఞానం ఇచ్చి ఈ మెడిసిన్ కనిపెట్టింది. ఖచ్చితంగా నేను వేయించుకోవాలా. అందరూ ప్రార్థన చేస్తున్నారు నా కోసం చాలామంది. ఆ ప్రార్థన బలము చేత నింపబడిన దానినై నేను ఆ రోజున వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఏ ప్రమాదము జరగలేదు. మా స్నేహితులకు చాలామంది నాతో పాటు మొట్టమొదటిగా హెల్త్ డిపార్ట్మెంట్ ICDS డిపార్ట్మెంట్కే ఈ అవకాశం వచ్చింది. కాబట్టి కొంతమందిని అడిగినప్పుడు వద్దన్నా కూడా కొంతమంది ఏమో ఇలాంటి అవకాశం రాకపోవచ్చు, కొన్ని వేలు రేట్ చేయొచ్చు ఈ మెడిసిన్, కాబట్టి వేయించుకోమని కూడా కొంతమంది చెప్పినారు. ఎట్టికేళ్లకు దేవుని కృప వలన నేను ఆ రోజున వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీ అందరి ప్రార్థనకు నేను మీ అందరికీ రుణస్త్రాలను ఉన్నాను. తర్వాత 2వ డోసుగా 15వ తారీఖు కూడా వేయించుకోవాలి, ఫిబ్రవరి 15న. మరి మీరందరూ ప్రార్థించి నా ఆరోగ్యం కొరకు ఆ మెడిసిన్ బాగా పనిచేయలాగిన, అనేకులు ఆ మందు వలన బాగుపడలాగిన మీరందరూ ప్రార్థించాలని ప్రభు నామమున కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. సాక్ష్యం ఇచ్చినటువంటి స్వర్ణలత గారి ప్రభు నామంలో వందనాలు. ఈ సమయంలో మన ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు దేవునికి సమర్పించుకుందాము. మరి కానుకల పాట శాలేం రాణి పాస్టర్ గారు వచ్చి కానుకల పాట పాడతారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును? నీవు చేసిన ఉపకారములకు నేనే
ఈ సమయంలో మరి రెవరెండ్ విజయ్ కుమార్ పాస్టర్ గారు అలాగే మేరీ జోయల్ పాస్టర్ గారు మరి వారు మనకి ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చినటువంటి మరి జోబ్ సార్ గారి ఫ్యామిలీకి మరి సన్మానం చేయాలని వారు తలంచున్నారు కాబట్టి సిద్ధపడి వచ్చినారు కాబట్టి ఏమన్నా అంటే ఇద్దరు కలిసి ఒకటేమన్నారు చాలా తర్వాత అలాగనే ఈ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ మరి సుధా పాస్టర్ గారికి బాగా సార్ కూడా మా కుటుంబం తరఫున ఇద్దరికి కూడా సన్మానం చేయాలని ఆశిస్తున్నాం. మరి వారు అంగీకరించాలని మనం దగ్గర ఎందుకంటే 3వ సంవత్సరం యొక్క మరి యానివర్సరీ కాబట్టి వారిని కూడా మేము ప్రేమతో మరి ఈ యొక్క సన్మానం చేయాలని ఆశిస్తున్నాం. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే జాన్ బర్త్డే ఓకే ఈ లోపల కేక్ అది ప్లేస్ సెట్ చేయండి. నేను బైబిల్ క్విజ్లో పాల్గొనేటువంటి వాళ్ళకి మరి ప్రైజులు తీసుకొని వచ్చినాము. ఎట్లాగో మనకి స్టేజ్ మీద ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ప్రైజులు ఇస్తారు. కాబట్టి సంఖ్యాకాండం 1 నుంచి 22 అధ్యాయాల వరకు రాసినటువంటి ఎగ్జామ్లో మీ అందరికి కూడా మరి మంచి మంచి మార్క్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ ప్రైజ్ అంటేనే చప్పడు కొట్టారు. ఎవరికి వచ్చిందో కూడా తెలియకున్నానే. ఓకే తబిత డౌన్ తబిత ఎట్లా ఆమె పోయినసారి కూడా ఫస్టే కదా. చూడు ఆమె ఒక్కతే లాస్ట్ మంత్ ఫస్టే ఇప్పుడు ఫస్టే. మీరేంది ఆమెను బీట్ చేయాలి. ఎక్కడ బీట్ అవుతున్నారు తెలుసా? ఎక్కడో దగ్గర మీరు ఎగ్జామ్ రాయకపోవడం వల్ల మీరు తప్పిపోతున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఇదంతా చూసి రాసేది, ఎవరు చూడకుండా రాస్తున్నారా? చూసి రాసేది కాబట్టి దాంట్లో అన్ని రావాలా. ఒక్క ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 10 మెంబర్స్ అనాలి. నేను అట్లుండాలి మీరు. ఓకే సరే, ఫస్ట్ ప్రైజ్ మన గెస్ట్ స్పీకర్ అయినటువంటి డాక్టర్ జోబ్ గారు అందజేస్తారు. ఓకే ఓకే మార్కులు ఏంటంటే 297 మార్కులు. ఓకే సెకండ్ ప్రైజ్ గోస్ టు నయోమి పాషమ్మ కొడుమూరు. రాత్రి నుండి బాధపడుతుంది, అక్క నేను ఒక ఎగ్జామ్ రాయలేదు అక్క, ఓ తప్పు రాసిన కానీ నాకు తెలుసు అప్పటికి ఆమెకి ఏం ప్రైజ్ వచ్చిందని. సరేలే బాధపడితే బాధపడింది, రేపు ఆనందం పొందింది అని నేను ఊరుకున్నా. సెకండ్ ప్రైజ్ మేడం గారు ఇస్తారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే
థర్డ్ ప్రైజ్ గోస్ టు బ్లెస్సీ. మన విజయ్ కుమార్ సార్ గారు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే నేను మార్కులు చదువుతాను, ఏనండి టక్ టక్ మరి. కవిత భాషమ్మ 276, సువర్ణమ్మ గారు 107, జ్యోతి 267. వీళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ 90 పైన ఉన్నారు అందరు. తర్వాత సోని మౌనిక 282, సోని 276, ప్రభావతి 261, నయోమి 295, శాలేం రాణి 224, ప్రమీల భాషమ్మ 252, బ్లెస్సీ 292, తబిత 297, తర్వాత రాజమణి 238, అనుష 193, రమణి 177, సుమంత్ 76, మేరీ 57. అబ్బా, మేరీకి 57 వచ్చింది. ఓకే, ఇప్పుడు బర్త్డే ప్రోగ్రామ్ కేక్ అరేంజ్ చేయండి బాబు. ఓకే, తీసుకొచ్చేసాను. ఓకే, మరి సమయంలో దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మరి కేక్ కటింగ్ ఉంటుంది. జాన్ డి రాజ్. Father, in the name of Lord Jesus, this afternoon, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. There will be a great burden to come upon. యొక్క గొప్ప ప్రభా సేవా భారమును తన జీవితమును నీకు అర్పించుకోవడానికి, ప్రభా సమస్తమును నీ కొరకే జీవించిన, యేసయ్యను ప్రేమించడానికి, యేసయ్యతో నడవడానికి, యేసయ్య మహిమను ప్రకటించడానికి, అనేకులకు యేసయ్యను చూపించడానికి. The Holy Ghost may come upon him, Lord, more in a mightier way. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న కాలంలోని శోధనలు ప్రభువా, I pray the lust of the flesh, lust of the eyes and the pride of life, in the mighty name of Lord Jesus, you may have. మాకు పండుగ రోజు, నీవు పుట్టిన రోజు మాకు పండుగ రోజు. కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు, కారణ జన్మునిగా నువ్వు జన్మించిన రోజు. బుడి బుడి అడుగుల బాల్యం తడబడి
అందరి సహవాసం తరఫున మా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యము ఆశీర్వాదం ఇచ్చి అనేక రాష్ట్రాల్లో, జిల్లాల్లో, దేశాల్లో దేవుడు బాగా వాడుకోను గాక. ఆమేన్. అదే రీతిగా మరి ఈరోజు పాస్టర్లందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మనందరికీ ఆతిథ్యాన్ని సిద్ధపరిచిన మరి రెవరెండ్ విజయ్ కుమార్ సారు, మేరీ పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దేవుడు ఈ విధంగా మరి ఈ సమయాన్ని అనుకూలపరిచారు. మరి ఇదే రోజున మా అబ్బాయి బర్త్డే రావడము, తర్వాత ఇదే రోజున పాస్టర్, ఎందుకంటే ప్రతి సంవత్సరము శుక్రవారం అంటే సోమవారం పడేది కదా, ఇది వార్షికోత్సవం కాబట్టి ఈ డేట్ తప్పదు అన్నట్టు. ఇదే డేట్న వాదిపట్నం బర్త్డే అన్నట్టు. సరే, మొత్తానికి ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బయట వాళ్ళకి ఎవరికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. కేవలం పాస్టర్లకు, తర్వాత మన దగ్గరి కుటుంబాలకు మాత్రమే ఫోన్ ద్వారా ఒకే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా దేవుడు అనుకూలపరిచి దేవుడు చేసిన కార్యములు అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సరే, వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. మహాగణుడు అయిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఇంతవరకు మీరు జరిగించిన ఈ కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఆయా గ్రామాల నుంచి, ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లందరిని బట్టి, వారి కుటుంబాలను, వారి సంఘములను బట్టి అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. భారం కలిగి బిడుదల చేస్తున్న సేవను మీరు చూస్తూ ఉన్నారు నాయనా. మరింత వారు వెలుచున్న ప్రతి స్థలంలో ప్రభువా బిడ్డలు మీరు బలమైన సాధనాలుగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మరి పాస్టర్లందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ దాసులు నాయన అద్భుతమైన వర్తమానాన్ని, ఆశీర్వాదకరమైన వర్తమానమును మీ దాసుల ద్వారా మీరు వినిపించి మా యొక్క సేవకులందరూ కూడా దీవించబడుటకు నైనా మీరు చూపిన కృపను బట్టి, మీ దాసుని నడిపించిన విధానం బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభా మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాం నైనా. వారిని ఇంకా బలంగా మీరు వాడుకొని అనేకులకు దీవెనకరంగా అయా మీరు రాబోయే దినాలు మీరు చేయబోతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభా మరి పాస్టర్లను, వారి కుటుంబాలను, సంఘములను మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. వాళ్ళు వెలుచున్న ప్రతి స్థలములు, వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కొరకై భారం కలిగి చేస్తున్న ఈ పనిని బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఆతిథ్యం సిద్ధపరిచిన మరి విజయ్ కుమార్ సార్, మేరీ పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి జీవితాల్లో మీరు చేసిన కార్యములను తలపోసుకుంటూ పాస్టర్లందరికీ ఆతిథ్యం సిద్ధపరచాలని ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు స్తోత్రాలు. వారికి కావాల్సిన దీవెనలు దయచేయండి. ఆర్థిక పరమైన ప్రతి వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఘనమైన కార్యములు జరిగించండి నాయన. ఈ విధంగా నాయన మా కుటుంబాలన్నీ, మా సంఘములన్నీ దీవించబడటకు సహాయం దయచేయమని, ప్రతి సాతాను ఆటంకాలన్నీ కూడా యేసు నామములో మీరు లయపరిచి ప్రభువా మీ మేలుల చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న పాస్టర్లందరికీ, పాస్టర్స్కి, అదే రీతిగా వాక్యం అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులు, పెద్దలు, వారికి, వారి కుటుంబములకును, లోకములో జీవిస్తున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికీ వందనములండి. ఆదియు నీవే, అంతము నీవే, అఖిల చరాలకు ఆరాధ్యుడవు. ఆదియు నీవే, అంతము నీవే, అఖిల చరాలకు ఆరాధ్యుడవు. అమరత్వ
అమరత్వుడవు మహిమాన్వితుడవు సకల జగాలకు పూజార్హుడవు అమరత్వుడవు మహిమాన్వితుడవు సకల జగాలకు పూజార్హుడవు ఆదియు నీవే అంతము నీవే అఖిల చరాలకు ఆరాధ్యుడవు మట్టిని మనిషిగా చేసావు మనిషికి జీవం పోసావు మట్టిని మనిషిగా